బీర్కూర్ ఉమ్మడి మండలంలో అన్నదాత అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఆయన్ని. మాజీ జెడ్పీటీసీ దోర్నవల్లి సతీష్. బీర్కూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో జన్మించిన దోర్నవల్లి సతీష్ రాజకీయ పరంగా ఆయన స్వశక్తితో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా కాదనకుండా ఆయన వంతు సహకారం అందిస్తుంటారు. అదేవిధంగా వరంగల్లో నూతనంగా నిర్మించిన శివాలయంలో గురువారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయంలో ప్రత్యేక పూజలు సతీష్ లక్ష్మి నిర్వహించి అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వయంగా భక్తులకు వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, రైతులు, భక్తులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. నిన్న మహాశివరాత్రి హిందువులకు భారతదేశంలో అతి పర్వదినం. దేవదేవుడు బోలాశంకరుడు శివుడు అమ్మవారి కళ్యాణమైన దినం కూడా నిన్ననే. దీన్ని పరిశీలించుకొని బరంగేడికి గ్రామస్తుల యొక్క కోరిక మేరకు, ఇక్కడ యువకుల కోరిక మేరకు ఈరోజు బరంగేడి గ్రామంలో నాకు మహా అన్నదానం చేయడానికి అవకాశం కల్పించిన బరంగేడి గ్రామస్తులకు, మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, యువకులకు శిరసు వంచి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ బరంగేడి గ్రామంకు నాకు గత 40 సంవత్సరాల నుంచి అవినవమైన సంబంధం ఉన్న గ్రామం. మరి ఇది ఇక్కడ ముఖ్యంగా ఈ గ్రామ పెద్దలు, లింగాయతులు మా గ్రామంలో శివాలయం లేదన్నప్పుడు మరి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి గత శాసనసభ్యుని దగ్గర మరి ఈ శివాలయం కొరకు 2 సార్లు 10 లక్షల రూపాయల రుణం ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా కొంత మరి మేము కూడా ఈ శివాలయంకు సహకరించడం జరిగింది. ఇప్పుడు కూడా మరి నేను ఈరోజు ఉదయం నాకు యువకులు అక్కడ అభిషేకం చేయిస్తే ఇంకా ఈ గుడికి కావాల్సింది కానీ ఈ గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులు బాగా జరగాలని ఆ భగవంతుడిని, దేవదేవుడిని నేను కోరుకోవడం జరిగింది. ఈ గ్రామానికి మరి ఈరోజు నన్ను సాధారణంగా ఆహ్వానించి ఇక్కడ అన్నదానం చేయడానికి పిలిపించిన బరంగేడి గ్రామస్తులకు, యువకులకు, పెద్దలకు, శివాలయం కమిటీ సభ్యులందరూ కూడా నేను శిరస్సు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో కూడా బీర్కూర్ మండలంలో బరంగేడి గ్రామం ఎప్పుడు కూడా మాకు అన్యోన్యంగా ఉండే గ్రామం. మరి ఈరోజు మహాపర్వదినం కాబట్టి ఈ కార్యక్రమానికి అన్నదానానికి ఇచ్చేసినటువంటి అక్కచెల్లెలకు, అన్నదమ్ములకు, యువకులందరికీ పేరు పేరున నేను శివరాత్రి తరఫున, మహాశివరాత్రి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.